ఎంతలోకి అయిపోయిందమ్మా 1 వీక్? మరి ఈ రీతిగా దినాలు, నెలలు, సంవత్సరాలు అయిపోతున్నాయి. మనము ఎక్కడ ఉన్నాము? దేవుడు రాకడ గురించి మనం వింటున్నాము, సూచనలు మనం చూస్తున్నాము. మరి ఏమి చేస్తున్నాము? మనము సిద్ధపడుతున్నామా? ఏమన్నా ఆలోచిస్తున్నామా రాకడ గురించి? అదే నా భారము. రాకడ రానయున్నది మనము గాన సిద్ధపడకపోతే విడువబడుట బహుఘోరమని మనం పాట పాడుకుంటాము. మరి ఎంతవరకు మనము ఆత్మ చేత నింపబడి ఉన్నాము? ఆత్మలో మనము ప్రార్థిస్తున్నామా? పెదవులతో ఊరికే ప్రార్థిస్తున్నామా? ఆత్మతోటి మనకి సంబంధం లేనట్లయితే ఆత్మీయ విషయాలు మనకు అర్థం కావు. ఇది యేసయ్య రహస్య రాకడ అనేది ఆత్మ సంబంధమైనటువంటిది. మనము ఆ యొక్క స్వరాన్ని మనం వింటున్నామా? వినగలిగిన చెవులు మనకున్నాయా? గ్రహించే హృదయం ఉందా? కాబట్టి దాని కొరకు, మన కొరకే కాదు, మన బిడ్డల కొరకు ఎంత ప్రార్థన చేయాలా? అదే ముఖ్యమైనటువంటిదమ్మా. మనము దేని విషయమై ఆలోచిస్తుంటాము? సాధారణంగా ప్రొద్దున లేచినప్పుడు గాని, పనులు చేసుకుంటున్నప్పుడు గాని, బిడ్డల గురించి, వాళ్ళ చదువుల గురించి, వాళ్ళ మ్యారేజ్ గురించి, జాబ్ గురించి, ఇవే మనం ఆలోచిస్తుంటాం. సహాయం చేయి, సహాయం చేయి. కానీ వాళ్ళ రక్షణ గురించి మనం అంత వరి అవుతున్నామా? అంత చింతిస్తున్నామా వాళ్ళ రక్షణ గురించి? ప్రార్థన అవ్వగానే ఏమి రిక్వెస్ట్లు ఉంటాయి? ఏమని చెప్తుంటారు? అమ్మా, మా కొడుకు పెళ్లి గురించి ప్రార్థన చేయండి అమ్మా. ఇప్పుడు చెప్పిన వాక్యము దేవుడు నీతో ఏం మాట్లాడాడు? అది కాదు. అమ్మా, మా అమ్మాయికి బాగాలేదు, ప్రార్థన చేయండి అమ్మా. జాబ్ లో ఇంటర్వ్యూ వచ్చింది, ప్రార్థన చేయండి. అది ఎక్కడో ఉన్న కొడుకు గాని, కూతురు గాని, ఇంకా ఎవరైనా సరే ఎక్కడో ఉన్నారు వాళ్ళు. నువ్వు ఇక్కడ ఉన్నావు, నువ్వు దేవుడు వాక్యం విన్నావు, దేవుడు నీతో ఏం మాట్లాడాడు, దాని కొరకు ప్రార్థన చేసుకుంటే మంచిది. అవన్నీ మీరు కావాలంటే మెసేజ్ పెట్టచ్చు. ఇట్లా ఉంది, మా కోసం ప్రార్థన చేయండి అని మెసేజ్ పెట్టచ్చు. అది అంతా వదిలేసి నాకు బాగాలేదు, ప్రార్థన చేయండి. ఈ యొక్క మీటింగ్ స్వస్థత కొరకు కాదమ్మా. ఇది మనం ఆత్మీయంగా బలపరచబడాలని, దేవుళ్ళలోకి వచ్చి మన పాపాలన్నీ ఒప్పుకోవాలని. మన పాపాలు మనం తప్పకుండా ఒప్పుకోవాలమ్మా. ఒప్పుకోకుండా బాప్తిసం తీసుకుంటే అది పనికిరాదు. మారకుండా నీళ్ళల్లో మునిగి తేలితే ఏమవ్వదు. అందుకే అంటారు, ఈయన బాప్తిసం తీసుకున్నాడు, ఈమె బాప్తిసం తీసుకుంది, ఆయన గాని మారలేదు, చూడు ఎట్లా పోట్లాడుతుందో, ఈమె నోట్లో ఎంత మంది ఉన్నారో చూడు అని అంటారు. ఎందుకు? పశ్చాత్తాపడి పాపాలు ఒప్పుకొని నేను పాత జీవితానికి చనిపోయానని మునుగుతారు. మళ్ళా లేచినప్పుడు నేను క్రొత్త జీవితానికి నేను ప్రవేశించానని పైకి తేల్తారు. అదంతా కాకుండా కొంతమంది ఏం చేస్తారు, 7 వారాలు రండమ్మా చర్చికి, 7 వారాలు రండి, మీకు బాప్తిసం ఇస్తామంటారు. అది తప్పు. బైబిల్లో అట్లా లేదు, 7 వారాలు వస్తే బాప్తిసం అని. అట్లా పొందిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. పొంది మా పాపాలన్నీ పోయినాయి అని నమ్ముతున్నారు, కానీ అంతరంగము మారలేదు. చూసారా? మనము మారకపోతే మన క్రీస్తు మన దగ్గర ఉన్నా గాని
మనతో ఉన్నా గాని మనకు అర్థం కాదు, ఆత్మీయ నేత్రాలు తెరవబడవు. యేసయ్య మన కొరకు ఈ లోకానికి వచ్చి మరణించి, మరి ఆ సిలువలో సాతాను శక్తులతోటి పోరాడి అన్నిటినీ అరికట్టాడు, అన్నిటినీ పాదములతోటి త్రొక్కేశాడు. ఆ చీకటి శక్తుల్ని, వాటి ప్రభావాన్ని, అధికారాన్ని పొంది ఆ అధికారం మనకిచ్చాడు. చూసారా, అధికారం మీరు వాడుకోండి అని మనకిచ్చి ఆయన వెళ్ళిపోయాడు. పరలోకం వెళ్ళి 3వ దినమున పునరుద్ధానుడై మరి పరలోకానికి వెళ్ళి తండ్రి యొక్క కుడి పార్శ్వమున కూర్చొని మన కోసం విజ్ఞాపనలు చేస్తూనే ఉన్నాడమ్మా. అయినా గాని యేసయ్య మరణించినట్టు, ఆయన చీకటి శక్తుల్ని జయించినట్టు మన జీవితాలు అట్లా ఉంటున్నాయి. అన్నిటికీ భయపడుతూ, చీకటి శక్తులు అంటే భయము, చేతబడి శక్తులు అంటే భయము ఉన్నాయి. ఆ శక్తులన్నీ ఉన్నాయి. కానీ దేవుడు అన్ని శక్తుల కన్నా దేవుని యొక్క శక్తి గొప్పదని నువ్వు ఎప్పుడు తెలుసుకుంటావు? నువ్వు తెలుసుకుంటేనే నువ్వు సంతోషంగా జీవించగలవు. లేనట్లయితే భయం భయం భయంగానే ఉంటావు. మన ఆత్మీయ నేత్రాలు తెరవబడాలమ్మా. ఆ అనుభవము మనకి రావాలి. అది ప్రత్యేకమైనటువంటి అనుభవం. ఎవరో చెప్తే కాదు, నువ్వు అనుభవించాలా. చూసారా, ఒక మామిడికాయ ఉందంటే అది నువ్వు తింటేనే అది ఎంత స్వీట్ గా, ఎంత తీపిగా ఉందో అది నీకు తెలుస్తుంది. నేను తిని స్వీట్గా ఉంది కదా, చాలా చాలా రుచిగా ఉంది కదా అంటే నీకేం తెలుస్తుంది? అందుకని యేసయ్యని రుచి చూసి నువ్వు తెలుసుకోవాల. నీ యొక్క వ్యక్తిగత జీవితంలో ఆయనతోటి సంబంధం కలిగి నువ్వు ఉంటేనే సంతోషంగా ఉండగలవు, ఆత్మీయంగా ఉండగలవు. లేనట్లయితే పెదవుల ప్రార్థన అంతే, రోజు చేసే ప్రార్థన, నువ్వు తృప్తి పడిపోతావు అంతే. అందుకని మనం ఇక్కడ స్త్రీల కూటంలో లోతైన విషయాలు మనము చెప్పుకుంటున్నాము. అనేక మంది నేర్చుకుంటున్నారు. ఈ యొక్క ఆన్లైన్లోకి వచ్చిన తర్వాత మేము ఎంతో బాగుపడుతున్నాం ఆంటీ అని చెప్తున్నారు. వాక్యం అర్థమవుతుంది ఆంటీ అని చెప్తున్నారు. మరి మన కోసము రంజని ఆంటీ, ప్రమిళ ఆంటీ, మరి క్యాథరిన్ ఆంటీ, ఇంతమంది ద్వారా దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. మనల్ని లెక్క అడగడా? ఏమా, తక్కిన వాళ్ళకి ఇట్లాంటి తరుణాలు లేవు. మరి నువ్వేమి భారము కలిగి నేను వింటున్నాను, ఇంకా తక్కిన వాళ్ళు కూడా వినాలా, వాళ్ళని కూడా నేను పిలవాలా అనే భారము నీకేమన్నా ఉందా? కనీసము ఇతరులకు చెప్తున్నావా? స్త్రీల మీటింగ్ ఉంది, రండి, మీకు ఆశీర్వాదకరంగా ఉంటది అని. యేసయ్య దగ్గరికి మనము అట్లా తీసుకొని రావాలా. ఎన్ని ఆత్మలను నువ్వు తెచ్చావని దేవుడు అడుగుతాడు. వాళ్ళు వచ్చి విని రక్షణ పొందితే నీకే ఆశీర్వాదము. పిలుస్తున్నావమ్మా ఎవరినన్నా? పిలుస్తున్నావా? ఒక్కరికైనా నువ్వు చెప్తున్నావా, రండి ఇట్లా జరుగుతుంది అని చెప్పి పిలిస్తే గాన నీకు కూడా ఆశీర్వాదము. మరి ఇంతగా మనము ప్రయాసపడుతున్నాము ఈ ఆన్లైన్ కోసము. ప్రతిరోజు 3 గ్రూప్స్ కలిసి ప్రార్థన చేస్తుంటారు. మీ సమస్యలు చెప్పుకుంటారు కదా, అవి రాసుకొని అందరూ ప్రార్థన చేస్తారు. అందుకని ఈ సాతానుడు ఈ ఆన్లైన్ ని ఆపేయాలని ఎంతో చూశాడు, రకరకాలుగా శోధించాడు. మాకెన్ని కష్టాలు వచ్చినాయి, ఎన్ని మాటలు, ఎన్ని నిందలు ఈ ఆన్లైన్ తీసేయలేదని. ఎందుకంటే ఎక్కడెక్కడి నుండో మరి కొంతమంది
చర్చెస్కి వెళ్ళరు. భర్తలు మారలేదు కాబట్టి భార్యల్ని పంపరు, పిల్లల్ని పంపరు. వాళ్ళు సీక్రెట్ గా ఈ రీతిగా వింటున్నారు, విని ఆశీర్వాదం పొందుతున్నారు, విశ్వాసాన్ని సంపాదించుకుంటున్నారు. బాత్రూంలోకి వెళ్ళి బైబిల్ చదువుకుంటున్నారు. ఎవ్వరు లేనప్పుడు నెమ్మదిగా తీసి ఆ బైబిల్ చదువుకుంటున్నారు. ఇంట్లో ఉందని తెలిస్తే ఊరుకోరు. మరి ఎవరు వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఎవరు చెప్తారు? ఎవరు చెప్పలేరు. ఆన్లైన్ ద్వారా వాళ్ళు సెల్ ఫోన్ ద్వారా మన మధ్యకు వస్తున్నారు. ఇంత పడుతుండగా మేము ఈ ఆన్లైన్ ని ఆపము అని చెప్పినందుకు నచ్చలేదు. మమ్మల్ని వేరుగా పెట్టేశారు. చూసారా ఎన్ని కష్టాలు ఉంటాయమ్మా. కష్టాల ద్వారా ఎంతమంది ప్రార్థన చేస్తున్నారు, ఎంతమంది చెప్తున్నారు ఆన్లైన్ ఆపద్దా అంటే, ఎంతో ఆశీర్వాదకరంగా ఉందంటే. చూసారా, మిమ్మల్ని చాలా మందిని మేము చూడలేదు. వాక్యం అందించే వాళ్ళకి అసలే తెలీదు మీరెవరో. చూసారా, కానీ మనందరము కలిసి ఎక్కడెక్కడ ఉన్న వాళ్ళందరము కలిసి దేవుడు పాదాల దగ్గర కూర్చుంటున్నాము, నేర్చుకుంటున్నాము, బలపరచబడుతున్నాము. దేవుడు స్వస్థపరుస్తున్నాడు. దేవునికే మహిమ, ఏ మనుషులకి మహిమ కాదు. ప్రతి ఒక్కరిని దేవుడు వాడుకోవాలని, ప్రతి ఒక్కరు వాక్యం అందించే వాళ్ళగా ఉండాలని ఈ ప్రయాసం. చూసారా, మరి గ్రూప్స్ లో కూడా ఎట్లా మాట్లాడాలా, ఎట్లా వాక్యాన్ని ఇతరులకి చెప్పాలా అనే ట్రైనింగ్ కూడా వాళ్ళు తీసుకుంటున్నారు. సౌజన్య ఇంకా తక్కిన వాళ్ళు వాళ్ళకి ట్రైనింగ్ ఇస్తున్నారు. ప్రార్థన చేయమంటే భయము ఏమా. ఇంకా దేవుడి గురించి మీరేం మాట్లాడతారు? అట్లాంటి వాళ్ళు ఈ ఆన్లైన్లోకి వచ్చి ప్రార్థన నేర్చుకున్నారు. ఆన్లైన్లోకి వచ్చి వాక్యం ఎట్లా చెప్పాలా ఇతరులకి నేర్చుకుంటున్నారు. ఇదంతా మాకు టైం లేక అమ్మా, ఎందుకు ఇంత ప్రయాసపడుతున్నాము? మనము ఏసైని ప్రేమిస్తున్నాం కాబట్టి ఏసై కోసం ఏదో ఒకటి చెయ్యాలని ఆశ. ఎవరికి జీతాలు లేవమ్మా ఇక్కడ, ఎవరికి జీతాలు లేవు. వాళ్ళంతటా వాళ్ళు ఏసయ్య మీద ప్రేమ కలిగి, కృతజ్ఞత కలిగి వీటిల్లో ఈ సేవలో సహాయపడుతున్నారు. ఎవరికి లేదు. ఈ యొక్క మరి ఆన్లైన్ కి డబ్బులు కట్టి, చూసారా, ఊరికినే రావడం లేదమ్మా, నెల కట్టాల దీనికి. ఎందుకు ఇంత ప్రయాసము? ఒక్క ఆత్మన్న దేవుడి సన్నిధిలో దేవుడి కొరకు సంపాదిస్తే అది ఎంత ఆశీర్వాదం మనకి. ఇది మన హృదయంలో పెట్టుకోవాలా. ఆత్మీయ విషయమై, పరసంబంధమైన వాటి విషయమై మనము జాగ్రత్తగా ఉండాల. ఇప్పుడు మనము లూకాసు వార్త 24వ అధ్యాయంలో మనము చూసుకున్నప్పుడు 13 నుండి చదవనవసరం లేదు కాబట్టి 13 నుండి మనం చూస్తే, ఎమ్మాయు అని ఒక గ్రామానికి ఇద్దరు యెరూషలేము నుండి వాళ్ళు బయలుదేరి వెళ్తున్నారు. ఇద్దరు యెరూషలేమునకు అమడ దూరమున ఉన్న ఎమ్మాయు అని ఒక గ్రామమునకు వెళ్ళుచు ఎమ్మాయ అని గ్రామానికి వెళ్తున్నారు. అప్పటికి యెరూషలేములో ఏం జరిగింది? యేసయ్యని సిలువ వేశారు. యెరూషలేములో ఉన్న వాళ్ళందరూ వచ్చి, మనుషులందరూ వచ్చి చూస్తుండగా యేసయ్య ఏంటమ్మా, 3.5 సంవత్సరాలు ఆయన సేవ చేశాడు. రాత్రులు ప్రార్థన చేస్తా, పగలు
మరి ప్రసంగాలు చేస్తాం. మనుషులకి ఎంత నేర్పించారు, ఎన్ని స్వస్థతలు జరిగినాయి. ఇట్లా జరుగుతుంటే శాస్త్రులకి, పరిసయ్యులకి, వీళ్ళందరికీ చాలా దేవుడి విషయమై కుళ్ళొచ్చేసింది. ఈ లోకం ఎట్లుందంటే అమ్మా, ఎవరన్నా బాగుపడుతున్నారు అంటే వాళ్ళని ఎట్లన్నా చంపేయాలని చూస్తున్నారు. ఈ మధ్య ఒక అబ్బాయి చక్కగా ఆఫీస్లో పని చేసుకుంటున్నాడంట, మంచోడంట, నెమ్మదిగా ఉంటాడంట, చాలా మంచోడంట. మరి ఆయనకి బిజినెస్ ఎక్కువ వస్తుందంట. చుట్టుపక్కల ఉన్న కొలీగ్స్ ఉంటారు కదా, వాళ్ళకి కోపం వచ్చేసిందంట. ఏంటి వీడికి అన్ని వస్తున్నాయి, బాగా చేస్తున్నాడు, మాకేమో ఏమి రావడం లేదు అని చెప్పి ప్లాన్ వేశారంట. ప్లాన్ వేసి మనం బయటికి వెళ్దామని చెప్పి ఆ అబ్బాయిని తీసుకొని వెళ్ళి అక్కడ అబ్బాయిని చంపేశారంట. దేనికమ్మా? ఏమన్నా తప్పు చేశాడా? వీళ్ళని ఏమన్నా అన్నాడా? లేదు, సహించలేకుండా పోయారు. ఇట్లాంటి వాళ్ళు బయలుదేరుతున్నారు. ఇది ఎవరు చేసేది? సాతానుడు చేస్తున్నాడు. అసూయ, ఓర్వలేనితనము, కోపము, పగ తీర్చుకోవడము. వాళ్ళు ఏం చెయ్యిపోయినా సరే, మంచి చేస్తున్నా సరే చంపేయాలంతే. చూసారా దేవుని సేవకులను ఎంతమందిని చంపేశారమ్మా? ఎంతమంది చనిపోయారు? ఏమన్నా తప్పు చేశారా? లేదు, మంచి వాళ్ళని చంపేస్తున్నారు. అట్లాగే యేసయ్యను కూడా, యేసయ్య, అందరూ యేసయ్యను ప్రేమిస్తున్నారు, గొప్ప ఆశ్చర్య కార్యాలు చేస్తున్నాడు. ఈయనెందుకు ఇప్పుడు మాకు పరిసయ్యులు వీళ్ళకి వాళ్ళకి మర్యాద ఇవ్వడం లేదంట. మా సమాజము నుండి అక్కడికి వెళ్ళిపోతున్నారు. అందుకనే ఈ నెట్లన్న చంపేయాలా అని చెప్పి వాళ్ళు ప్లాన్ వేశారు. ఎంత భయంకరంగా యేసయ్యని ఆ సిలువలో ఆ తీర్పు ఎట్లాంటిదంటే, ఈయన ఏ తప్పు చేయలేదు, ఆయన సిలువేయుడి. ఇట్లాంటిది ఏ కోర్టులో కూడా చూడలేదంట. ఈయన అమాయకుడు, ఆయన ఊరేయండి అని జడ్జి చెప్పగలడా? అమాయకుడంటే వదిలేయాలా? ఈయనేం తప్పు చేయలేదంటే వదిలేయాలా? అందుకని యెషయా 53లో ఏమని ఉందంటే, అన్యాయపు తీర్పు పొంది ఉన్నాడు. అట్లాంటి తీర్పు అంతకు ముందు, యేసయ్యకి ముందు ఎవరికి జరగలేదు. యేసయ్య తర్వాత ఎవరికి కూడా అట్లాంటి తీర్పు జరగదు. సజీవ లెక్కలో నుండి ఆయన్ని కొట్టేశారు. ఏం తప్పు చేశాడని. ఇంత జరిగితే మరి శిష్యులకి 3.5 సంవత్సరాలు ట్రైనింగ్ ఇచ్చి ఆయన ఎంతగానో వాళ్ళకి నేర్పించినా గాని, నేను చనిపోబోతున్నాను, 3వ దినమున లేవబోతున్నాను అన్ని చెప్పినా గాని వాళ్ళకి కొంచెం కూడా హృదయంలోకి ఎక్కల. అసలు వాళ్ళు ఊహించలేకపోతున్నారు. మా కళ్ళెదురుగుండా రక్తము కారింది, సమాప్తం అని చెప్పాడు, చచ్చిపోయాడు, మేమే పాతేశాము, అంతవరకే వాళ్ళకి తెలిసింది. కానీ యేసయ్య పునరుద్ధానుడయ్యాడంటే సొంత శిష్యులు కూడా నమ్మలేకపోయారు. చూసారా? ఎమ్మాయు అను ఒక గ్రామమునకు వెళ్ళుచున్న 2 శిష్యులు మాట్లాడుకుంటా వెళ్తున్నారంట. ఏంటి, మనము ఇట్లా అనుకున్నాము, యేసయ్య మన రక్షకుడు ఉంటాడని అనుకున్నాం. ఇంతలోకే ఆయనకి 33.5 సంవత్సరాలు రాగానే చచ్చిపోయాడు. ఇంత చిన్న వయసులో వీళ్ళు చంపేశారు అని అనుకుంటా, దిగులు పడుకుంటా
వెళ్తున్నారు. వెళ్తుంటే అక్కడ 15 నుండి చదువమ్మా. ఇట్లా సంభాషించు. 13 నుండి చదువమ్మా. 13 నుండి. ఇదిగో, ఆ దినమందే వారిలో ఇద్దరు యెరూషలేమునకు ఆమడు దూరంలో ఉన్న ఎమ్మాయు అను ఒక గ్రామమునకు వెళ్ళుచు జరిగిన ఈ సంగతులన్నిటినీ గూర్చి ఒకరితోనొకరు సంభాషించుచుండిరి. వారు సంభాషించుచు ఆలోచించుకొనుచుండగా యేసు తానే దగ్గరకు వచ్చి వారితో కూడా నడిచెను. అయితే వారాయనను గుర్తుపట్టలేకుండా వారి కన్నులు మూయబడెను. ఆయన, మీరు నడుచుచు ఒకరితో ఒకరు చెప్పుకొనుచున్న ఈ మాటలేమని అడుగగా వారు దుఃఖముఖులై నిలిచిరి. వారిలో క్లెయోపా అనువాడు యెరూషలేములో బస చేయుచుండి, ఈ దినములలో అక్కడ జరిగిన సంగతులు నీ ఒకడివే ఎరుగవా అని ఆయనను అడిగెను. ఆయన అవి ఏవని వారిని అడిగినప్పుడు వారు, నజరేయుడైన యేసును గూర్చిన సంగతులే. ఆయన దేవుని ఎదుటను ప్రజలందరి ఎదుటను క్రియలోను వాక్యములోను శక్తిగల ప్రవక్త అయ్యుండెను. మన ప్రధాన యాజకులను అధికారులను ఆయనను ఎలాగూ మరణశిక్షకు అప్పగించి సిలువ వేయించురో మీకు తెలియదా? ఇశ్రాయేలును విమోచింపువాడు ఈయనే అని మేము నిరీక్షించింటిమి. ఇదియుగాక ఈ సంగతులు జరిగి నేటికి 3 దినములాయెను. చాలమ్మా. అయితే మాలో కొందరు స్త్రీలు తెల్లవారుగానే సమాధి యొద్దకు వెళ్ళి ఆయన దేహమును కానక వచ్చి, కొందరు దేవదూతలు తమకు కనబడి ఆయన బ్రతికి ఉన్నాడని చెప్పిరని మాతో చెప్పి మాకు విస్మయము కలుగజేసిరి. అప్పటికే వాళ్ళకి తెలుసు, స్త్రీలు వెళ్ళారు, అక్కడ దేహం కనపడలేదని, ఆయన బ్రతికి ఉన్నాడని చెప్పినా గాని శిష్యులకి అర్థం కాలేదు. వాళ్ళు చెప్పి మమ్మల్ని ఎంత ఆశ్చర్యం కలిగించారు అని చెప్తున్నారు. ఎవరికి? యేసయ్యకి. యేసయ్యని ఎట్లాగా వీళ్ళు చూశారు. యేసయ్య మరణించడము, ఆయన్ని ఇష్టానికి కొట్టి 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 రక్తము చిందించి, అక్కడ కనికరం అనేది లేకుండా ఎందుకు కొడుతున్నారు, ఏం తప్పు చేశాడని కొడుతున్నారు అని కొట్టే వాళ్ళకు కూడా అర్థం కాలేదు. అంతగా వాళ్ళు గ్రుడ్డితనంలో ఉన్నారు. కోరిటన్ బూమ్ అనే ఒక సేవకురాలు జర్మనీలో ఉండి యూదుల్ని ఆమె దాచిపెట్టేదంట. యూదుల్ని చంపేస్తున్నారని ఆమె దాచిపెట్టేదంట వాళ్ళ ఇంట్లో. కానీ ఆమెని వాళ్ళ ఇంటికి వచ్చి ఆ పోలీసులు వచ్చి అన్ని వెతికి కనుక్కున్నారు దాచిపెడుతున్నారని. వీళ్ళని అరెస్ట్ చేశారు. వాళ్ళ అక్క బెట్టి తన్ని, వాళ్ళ నాన్ని, అందరినీ తీసుకొని వెళ్ళి అరెస్ట్ చేశారు. భయంకరంగా వాళ్ళని హింసిస్తున్నారు. ఆ హింసల్లో వాళ్ళ అక్క చనిపోయింది. కానీ ఆఖరికి ఈమె కారిటన్ బూమ్ అని ఈమె తను బాధపడుతుంది. వాళ్ళ అక్క చనిపోయిందని తెలుసు. తర్వాత తనకి వచ్చే కష్టాలు ఎట్లంటే, ఎటువంటి కష్టాలంటే వాళ్ళకి ఈ టాయిలెట్ ట్యాంకుల్లో నిలబడి పెట్టిస్తారంట. చూసారా, వాసన కొట్టే ట్యాంకుల్లో నిలబడి పెట్టిస్తారంట. ఒక్కొక్కసారి బట్టలన్నీ తీసేసి గ్రౌండ్ లో మార్చి చేయమంటారంట. అప్పుడు ఏడ్చిందంట కారిటన్ భూము, ఎంత కష్టమైనా యేసయ్య నేను సహించగలుగుతున్నాను, గాని ఇప్పుడు నేను ఇట్లాగా ఎట్లా వెళ్తాను, ఎట్లా మార్చి చేస్తాను, అందరిని మార్చి చేయమంటున్నారు, తీసేయమంటున్నారు బట్టలన్నీ. ఏడుస్తుంది, దీనికి నేను ఒప్పుకోనేసయ్యా, నేను ఎట్లా ఒప్పుకుంటాను, ఇంతనా, ఇంత కష్టమా అని ఏడుస్తుంటే యేసయ్య ఏం చెప్పాడో తెలుసా? నేను ఆశ్చర్యపోయాను. కారిటన్, నిన్నే కాదు బట్టలు తీసేయమని వాళ్ళు అడుగుతుంది, నిన్నే కాదు
నన్ను కూడా అట్లాగే చేశారు. ఆ మాట విన్నప్పుడు నేను ఎంతో ఏడ్చాను. ప్రభువా, ఇంత సిగ్గును నువ్వు అనుభవించావా? అంత యవనంలో ఉంటున్నటువంటి యేసయ్యని బట్టలన్నీ విప్పదీసి సిలువ వేశారంట. నేను అనుభవించాను కారిటన్ అన్నప్పుడు, అప్పుడు ఆమె ఏడ్చి, ప్రభువా నా కోసము నువ్వు ఇంత చేశావు, నేను కూడా ఈ రీతిగా ఒప్పుకుంటాను ప్రభువా అని చెప్పి ఆమె అప్పుడు ఒప్పుకుందంట. ఒప్పుకొని ఆ పనిష్మెంట్, ఆ శిక్ష తను అనుభవించింది. నా రక్షకుడే అనుభవిస్తే నాకేంటి అని చెప్పి అంతగా అనుభవించింది. ఆఖరికి దేవుడు అది అయిపోయిన తర్వాత ఆమెని బయటికి తీసుకొని వచ్చాడు. పెద్ద సేవ చేసింది. వాళ్ళ అక్కని చంపినటువంటి వాడే ఈమె వాక్యం అందించిన తర్వాత వచ్చాడు ఆమెకి షేకెన్ తీయడానికి. ఆమె గుర్తుపట్టి అస్సలు చేయి రాలేదంట షేకెన్ తీయడానికి. మా అక్కని ఎంత భయంకరంగా ఈయన మరి చేసి మా అక్కని చంపేశాడు. చచ్చిపోయింది మా అక్క. ఈయన ఇప్పుడు వచ్చి షేకెన్ తీయబోతున్నాడా అని అట్లా ఒక్క క్షణము తను క్షమించలేకపోయిందంట. కానీ వెంటనే ప్రభువా నన్ను క్షమించు, శత్రువుల్ని ప్రేమించమన్నావు కదా, క్షమిస్తున్నానని ఆయన్ని షేకెన్ తీయడం కాదు, గుర్తుపట్టి ఆయన ఏడ్చుకుంటా వచ్చాడంట. వచ్చినప్పుడు ఆమె ఆయన్ని కౌగిలించుకొని, బ్రదర్ మిమ్మల్ని ప్రేమిస్తున్నాను, మీరు బాధపడొద్దని చెప్పిందంట. ఆయన మారిపోయాడు. చూసారా, ప్రేమ ఎట్లాంటి వాళ్ళనైనా మార్చేస్తుంది. ఆమె క్షమించడం అంటే, వాళ్ళ నాన్న చచ్చిపోయాడు, వాళ్ళ అక్క చచ్చిపోయింది, ఈమె భయంకరంగా హింసించారు, అయినా గాని క్రీస్తు ప్రేమతో నింపబడ్డది. మనం కూడా అడుక్కోవాలా? మనకి చిన్న చిన్న మన మీద సాడీలు చెప్పిన వాళ్ళకి, మన మీద మనకి అన్యాయం చేసిన వాళ్ళకి మనం క్షమించలేకుండా ఉంటాం కదా. దేవుడు అంటున్నాడు, నువ్వు క్షమించు, అప్పుడు నిన్ను నేను క్షమిస్తాను. అప్పుడు నువ్వు ప్రార్థించినప్పుడు నీ ఆత్మీయ నేత్రాల్ని నేను తెరుస్తాను, అనేక గొప్ప విషయాలు నువ్వు తెలుసుకుంటావు. ఇక్కడ వీళ్ళ ఆత్మీయ నేత్రాలు మూయబడ్డాయి. వాళ్ళకి అస్సలు గ్రహింపు లేదు. యేసయ్యే వచ్చి వాళ్ళతో మాట్లాడుతుంటే వాళ్ళు గుర్తుపట్టలేదంటే ఇంకెట్లమ్మా? ఇంకా చెప్తున్నారు, స్త్రీలు వచ్చి చెప్తే మేము ఆశ్చర్యపోయాము అని చెప్తున్నారు. 24వ వచనం నుండి చదువమ్మా. లూకా. మాతో కూడా ఉన్నవారిలో కొందరు సమాధి యొద్దకు వెళ్ళి ఆ స్త్రీలు చెప్పినట్టు కనుగొనిరి గాని ఆయనను చూడలేదని ఆయనతో చెప్పిరి. అందుకు ఆయన, అవివేకులారా, ప్రవక్తలు చెప్పిన మాటలన్నిటినీ నమ్మని మందమతులారా, క్రీస్తు ఇలాగు శ్రమపడి తన మహిమలో ప్రవేశించుట అగత్యము కాదా అని వారితో చెప్పి, మోషేయు సమస్త ప్రవక్తలను మొదలుకొని లేఖనములన్నిటిలో తన్ను గూర్చిన వచనముల భావం వారికి తెలిపెను. చాలా చూసారా ఏమంటున్నారు ఇక్కడ? అవివేకులారా, ప్రవక్తలు చెప్పిన మాటలనన్నిటినీ నమ్మని మందమతులారా. ఈరోజు దేవుడు మనల్ని ఇట్లా అడుగుతున్నాడమ్మా, ఇట్లా పిలుస్తున్నారా? అవివేకులారా అని పిలుస్తున్నారా? ఎన్నాళ్ళు చెప్పినా ఇంకా మందమతులుగా ఉన్నారా? కొంతమంది వాళ్ళ జీవితాల్లో క్షమించలేరు, పక్షపాతం చూపిస్తారు, కఠినంగా ఉంటారు, భయంకరమైనటువంటి ప్రవర్తన ప్రవర్తిస్తారు. వాళ్ళకి దేవుడు వాళ్ళకి అనారోగ్యం వచ్చినప్పుడు, అమ్మా నీ హృదయము
ఇంకా ఏమన్నా ఉన్నాయేమో పరీక్షించుకో అంటే, ఆంటీ ప్రార్థన చేస్తున్నాను, నాకు ఏమి కనపడడం లేదా ఆంటీ అంటారు. ఎందుకు కనపడడం లేదమ్మా? అంత కఠినంగా నువ్వు ఉంటున్నావు, ఇంట్లో కఠినమైన మాటలు మాట్లాడుతున్నావు, కఠినమైన తీర్పు తీరుస్తున్నావు, ద్వేషిస్తున్నావు, మొఖమాటం లేకుండా ఇవన్నీ పాపాలు కాదని అనుకుంటున్నారు. చూసారా? ఇవన్నీ పాపాలు కాదని మతులైపోయి ఉన్నారు. మాకు కనపడడం లేదా అంటే, దేవుడు ఇంకా ఏం చెప్పడం లేదా అంటే అంటారు. నువ్వు వాక్యం చదువుతున్నావు, దేవుడి గురించి నీకు తెలుసు, దేవుడు ఎట్లా ఉండమని చెప్తున్నాడో నీకు తెలుసు, నీలో ఎంత పక్షపాతం ఉందో నీకు తెలుసు. ఇంతగా మళ్ళీ వచ్చి దేవుడు నీకు ఇవన్నీ చూపాలమ్మా? నీకు తెలుసు కదా. నీకు తెలిసిన పాపాలు దేవుడు చూపడు, చెప్తాడు నీకు వాక్యం ద్వారా. ఇదిగో ఈ పాపం ఈ పాపం ఈ పాపం నీలో ఉంది, నువ్వు ఒప్పుకో. ఇంకా ప్రత్యేకంగా వచ్చి దేవుడు నీకు చెప్పాలని నువ్వు ఆశించడం అది తప్పు. ఒప్పుకున్నావా? ఒక్కొక్కరిని క్షమాపణ అడిగావా? నీ ఇంట్లో ఉన్న వాళ్ళని, నీ అత్తని గాని, నీ కోడల్ని గాని, మామని గాని, భర్తని గాని నువ్వు క్షమాపణ అడిగావా? నువ్వు అన్న మాటలు ఏమి చేయలేదు. దేవుడు అంట వాళ్ళకు వచ్చి చూపాలంట. ఎట్లా చూపిస్తాడమ్మా? నీ ఆత్మీయ నేత్రాలు మూయబడి ఉన్నాయి. యేసయ్య వచ్చి నీ పక్కన నిలబడినా నీకు అర్థం కావడం లేదు. ఎంత కఠినమైన హృదయం అది. క్రైస్తవుల గురించి నేను చెప్తున్నాను. అందులో మారు మనసు పొందానని చెప్పినటువంటి వాళ్ళ గురించి నేను చెప్తున్నాను. తప్పు చేసినప్పుడు మనసాక్షి గద్దిస్తుందమ్మా, వెంటనే గద్దిస్తుంది. గద్దించడం లేదు అంటే నీ మనసాక్షి బండబారిపోయిందని మనము భయపడాలా? అవివేకులారా, మందమతులారా అని దేవుడు ఇక్కడ వారిని గద్దిస్తున్నాడు. ఎట్లా ఉన్నాము? ఎన్ని తప్పులు చేస్తున్నా గాని సమర్థించుకుంటున్నాం. అది భయంకరమైన తప్పు. సమర్థించుకోవద్దు. మన హృదయము ఘోరమైన వ్యాధి గలది. కాబట్టి మనం సమర్థించుకోవడానికి ట్రై చేయొద్దు. నీకు తప్పు అనిపించినప్పుడు వెంటనే నువ్వు సరి చేసుకో. పర్వాలేదులే, ఇది సహజమే, నేను అట్లాని అనుకోని చేయలేదు, ఇవన్నీ సాకులమ్మా. నువ్వు తగ్గించుకోవడం నీకు ఇష్టం లేక నువ్వు సాకులు చెప్తున్నావు. అప్పుడు దేవుడి కార్యాలు ఎట్లా నీలో జరుగుతాయి? దేవుడు నీతో ఎట్లా మాట్లాడతాడు? అమ్మా, ఏ రీతిగా మాట్లాడగలడు? ఒకసారి చెప్తాడు, 2 సార్లు చెప్తాడు. అది నువ్వు చేసే వరకు మళ్ళా మాట్లాడు నీతోటి. ఆంటీ ఎంత ప్రార్థన చేసినా దేవుడు ఏమి చూపడం లేదా ఆంటీ అంటారు. ఎందుకు చూపడం లేదమ్మా? ఆ యొక్క బాధ నీకుంది, అది పోవడం లేదు. క్షమించే హృదయం నీకుందా? మర్చిపోతున్నావా? క్షమించి, ప్రభువా పరలోకంలో నాకు ఒక స్థానం కావాలంటే ఇవన్నీ నేను సరి చేసుకోవాలా, క్షమించాలా, వదిలేయాలా? వదిలేయండమ్మా. మీకు ఎవరన్నా ఎంత అన్యాయం చేసినా వదిలేయండి. దేవుడు చూసుకుంటాడని వదిలేయండి. మీరేం మాట్లాడిన అవసరం లేదు, వాళ్ళతో పోట్లాడిన అవసరం లేదు. వదిలేయండి. మీ గురించి ఎంతగా అన్యాయంగా మాట్లాడచ్చు, అందరికీ చెప్పచ్చు. వదిలేయండి. దేవుడు నీ పట్ల ఉంటాడు. నీ సొంత శక్తిని నువ్వు వాడావంటే దేవుడు చేతులు కట్టుకొని చూస్తా ఉంటాడు అంతే. నీ తరపున ఆయన ఏం చేయడు. మనం ఏం చేస్తాము?
మన సొంత తెలివిని ఉపయోగిస్తాము, మన సొంత శక్తితో మాట్లాడతాము. వాళ్ళొక్క మాట అంటే 10 మాటలని వాళ్ళ నోరు మూయిస్తాము. లేదమ్మా, యేసయ్య అట్లా చేయలేదు. అట్లా చేసే వాళ్ళు తన బిడ్డలు కారు. క్షమాపణ తప్పకుండా అడగాల. నువ్వు అన్యాయం చేసినట్లయితే నువ్వు తప్పకుండా క్షమాపణ అడగాల. నువ్వు ఇతరులకి వాళ్ళ గురించి చెడ్డగా మాట్లాడినట్లయితే క్షమాపణ తప్పకుండా అడగాల. హృదయాన్ని పరీక్ష చేసుకోవడం అంటే అదేనమ్మా. ఇక్కడ యేసయ్య వీళ్ళకి మోషే దగ్గర నుండి మళ్ళా అన్ని విషయాలు వాళ్ళకి నేర్పిస్తా వచ్చాడు నడుచుకుంటా. అంతసేపు ఆయన మాట్లాడుతుంటే వాళ్ళు గుర్తుపట్టలేదంట. ఎంత చీకట్లో ఉన్నారో చూడండి అమ్మా. మనం ఎంత చీకట్లో ఉన్నాము. ఎంత వాక్యం అందించబడుతుంది, నీకు తెలుస్తుంది, నీ తప్పులు తెలుస్తున్నాయి, కానీ నువ్వు వదిలేస్తున్నావు అంతే. సమర్థించుకుంటున్నావు, వదిలేస్తున్నావు. అంత మందమతులైతే దేవుని యొక్క ఆ రహస్య రాకడప్పుడు నువ్వు అందరెత్తబడుతుంటే కూడా నీకేమనిపించదు, నిద్రపోతా ఉంటావు అంతే. ఎంత లోకమ్మా ఇది జరిగేది? కన్ను రెప్ప పాటున అంటే కన్ను ఇట్లా మూసి తెరిస్తే ఎంతసేపు పడుతుంది? అంతలోకి అయిపోతుంది. చూసారా? ఆ దినము కొరకు మనము సిద్ధపడమని దేవుడు చెప్తున్నాడు. ప్రవ్వా, నా ఆత్మీయ నేత్రాలు తెరువు ప్రవ్వా, నా ఆత్మీయ నేత్రాలు తెరువు ప్రవ్వా అని మనం ప్రార్థన చేసుకోవాలా. నా హృదయ స్థితి ఎట్లుందో నాకు చూపించు ప్రవ్వా, నీ వెలుగు నా మీద పడనీయండి ప్రవ్వా. ఇదే మన ప్రార్థన అయి ఉండాలా. ఇదే మనము సిద్ధపడాలా. మనం పనులన్నీ చేసుకుంటా ఉండొచ్చు, అంత యథా ప్రకారము జరుగుతా ఉండొచ్చు, కానీ మన యొక్క ఆత్మ మాత్రము ఆయనతోటి ఎప్పుడు కూడా సంబంధము కలిగి ఉండాల. తెగిపోయిందంటే మనము తప్పిపోతాం. యేసయ్య వారికి అప్పుడు వారు ఏం చేశారు? యేసయ్య 28 నుండి చదువమ్మా. ఇంతలో తాము వెళ్ళుచున్న గ్రామము దగ్గరకు వచ్చినప్పుడు ఆయన ఇంకా కొంత దూరము వెళ్ళునట్లు అగపడగా, వారు సాయంకాలం వచ్చినది, ప్రొద్దుగుంకినది, మాతో కూడా ఉండుమని చెప్పి ఆయనను బలవంతము చేసిరి గనుక ఆయన వారితో కూడా ఉండుటకు లోపలికి వెళ్ళెను. ఆయన వారితో కూడా భోజనంను కూర్చున్నప్పుడు ఒక రొట్టెను పట్టుకొని స్తోత్రము చేసి దాన్ని విరచి వారికి పంచిపెట్టగా, వారి కన్నులు తెరవబడి ఆయనను గుర్తుపట్టిరి. అంతటా ఆయన వారికి అదృశ్యుడాయెను. అప్పుడు వారు చాలమ్మా. కాబట్టి ఆయన వెళ్ళిపోబోతుంటే వీళ్ళు పిలిచారు. సాయంకాలం అయిపోయింది కదా, మా ఇంట్లో ఉండండి, తర్వాత వెళ్ళొచ్చని పిలిస్తే యేసయ్య వచ్చాడు, వాళ్ళతో కూర్చున్నాడు, రొట్టె విరిచి వాళ్ళకి ఇచ్చినప్పుడు అప్పుడు వాళ్ళ కళ్ళు తెరవబడ్డాయి అంట. వాళ్ళు గుర్తు పట్టగానే యేసయ్య అదృశ్యుడైపోయాడు, మాయమైపోయాడు. అప్పుడు వాళ్ళు అనుకుంటున్నారు, నిజమే, యేసయ్య సజీవుడు, యేసయ్య లేచాడు. మళ్ళీ పరిగెత్తుకొని వెళ్తారు చెప్పడానికి, మేము కూడా చూసామని. ఇంతగా దేవుడు వాళ్ళకి కనపడి పునరుద్ధానుడైన తర్వాత కూడా ఆయన వారికి కనపడి, అందరికీ కనపడి, అందరినీ మరి ఆయన్ని చూసినప్పుడు వాళ్ళు భయపడి నమ్మలేకపోయారంట శిష్యులు. చూడమ్మా ఈ 36. వారు ఇలాగు మాటలాడుచుండగా ఆయన వారి మధ్యను నిలిచి, మీకు సమాధానమౌనుగాకని వారితో అనెను. అయితే వారు దిగులు పడి భయాక్రాంతులై భూతము తమకు కనబడనని తలంచిరి.
అప్పుడు ఆయన, మీరెందుకు కలవరపడుచున్నారు? మీ హృదయంలో సందేహములు పుట్టనేలా? నేనే ఆయన అనుటకు నా చేతులను నా పాదములను చూడుడి, నన్ను పట్టి చూడుడి. నాకున్నట్టుగా మీరు చూచుచున్న ఎముకలను మాంసములను భూతమునకుండవని చెప్పి తన చేతులను పాదములను వారికి చూపెను. అయితే వారు సంతోషము చేత ఇంకనూ నమ్మక ఆశ్చర్యపడుచుండగా ఆయన, ఇక్కడ మీ యొద్ద ఏమైనా ఆహారం కలదా అని వారిని అడిగాను. వారు కాల్చిన చేప ముక్కను ఆయనకిచ్చిరి. ఆయన దానిని తీసుకొని వారి ఎదుట భుజించెను. చాలమ్మా. అంతగా ఆయన మాట్లాడుతుంటే కూడా వారు నమ్మలేదంట. ఇంకెట్లమ్మా? ఆయన స్వయంగా వచ్చి చూపిస్తున్నాడు. చూడండి అంటుంటే కూడా భూతానికి ఇట్లా లేదు, ఉండదు, కాళ్ళు చేతులు శరీరం ఉండదు, నేను మరణించాను మళ్ళీ వెంటనే లేచిపోయాను 3వ దినమున అని చెప్తుంటే వాళ్ళకి అస్సలు అర్థం కావడం లేదు. నమ్మక ఆశ్చర్యపరుచుండగా ఇక్కడ ఏమైనా ఉందా అని చెప్పి కనీసం ఇయ్యండి, అది తిని చూపిస్తాను, భూతమైతే తింటదా, తిందు కదా అని చెప్పి ఆయన తిని కూడా చూపించాడంట. అప్పుడు యేసయ్య చెప్తున్నాడు, నేను అన్ని చెప్పాను మీకు, నేను చనిపోతాను 3వ దినమున లేస్తాను అని చెప్పాను కదా మీకు, నేను బ్రతుకున్నప్పుడు అప్పుడు చెప్పాను కదా. ఇంకా తక్కింది కూడా మీరు చదువుకోండమ్మా. దేవుడు ఎంత ఓర్పుతోటి సహనంతోటి వాళ్ళకి నేర్పించాడు. నేర్పించిన తర్వాత 49వ వచనం చదువు. ఇదిగో నా తండ్రి వాగ్దానం చేసినది మీ మీదికి పంపుచున్నాను. మీరు పైనుండి శక్తి పొందు వరకు పట్టణములో నిలిచియుండుడని వారితో చెప్పెను. ఆయన 53 చదువమ్మా. ఎడతెగక దేవాలయంలో ఉండి దేవుని స్తోత్రము చేయుచుండిరి. ఓకే, దేవుడు ఏమని చెప్పాడు? తండ్రి యొక్క వాగ్దానము చేసినది మీ మీదికి పంపుచున్నాను, మీరు పైనుండి శక్తి పొందు వరకు పట్టణంలో నిలిచి ఉండుడని వారితో చెప్పాను. కాబట్టి మనము కూడా ఆయన శక్తి పొందడానికి, ఆయన వాగ్దానం పొందడానికి, ఆయన ఆత్మను పొందడానికి మనం కనిపెడితేనే, మన మీదకి ఆత్మ వస్తేనే ఆత్మీయ విషయాలు నీకు అర్థమవుతుంది. లేనట్లయితే నువ్వు శరీర రీతిగానే ఉంటావు. రక్షణ పొందానని చెప్తావు, కానీ ఆ యొక్క సూచనలు నీలో ఏమీ కనపడవు. ఆలోచించుకోమ్మా, అవి కనిపిస్తున్నాయా? దేవుడు ఈ గొప్ప కార్యం చేశాడు, దేవుడు మా ఇంట్లో ఈ గొప్ప కార్యం చేశాడు, నిజమే చేశాడు. మేము ప్రార్థన చేశాము, దేవుడు మాకు చేశాడు. అమ్మ, అందరి మీద సూర్యుడు మరి పడుతున్నాడు, అందరి మీద పడుతున్నాడు. వర్షము అందరి మీద పడుతుంది, మంచోళ్ళ మీద పడుతుంది, చెడ్డోళ్ళ మీద పడుతుంది. యేసయ్య మంచోళ్ళకి సహాయం చేస్తారు, చెడ్డోళ్ళకి కూడా సహాయం చేస్తాడు. ప్రార్థన చేసినప్పుడు ఆయన తప్పకుండా ఆలకిస్తారు. అందుకని నువ్వు ఆత్మ చేత నింపబడి ఉన్నావని, ఆత్మీయ విషయాలు నీకు అన్ని తెలుస్తున్నాయని నువ్వు అనుకోవద్దమ్మా. ఆశ్చర్యకార్యాలు, అద్భుత కార్యాలు చేస్తాడు నీ గృహంలో, నీ ఇంట్లో. దేవుడు లేకపోతే ఎట్లా జరుగుతాయా అంటే అనొచ్చు. దేవుడు ఉన్నాడు, నువ్వు మొరబెట్టినప్పుడు ఆయన కనికరం కలిగిన దేవుడు కాబట్టి చేస్తాడు. కానీ అవన్నీ నిన్ను మార్చిందా? అంతరంగాన్ని మార్చిందా? అంతరంగము పరిశుద్ధపరచబడ్డదా? ఇన్ని గొప్ప కార్యాలు చేసిన తర్వాత కూడా నీ యొక్క హృదయము మారిందా? అది దేవుడు చూస్తాడు. ఆశ్చర్యకార్యాలు జరిగినంత మాత్రాన నువ్వు దేవుడు బిడ్డవైపోయావని అనుకోవద్దు. దేవుడు కనికరము కలిగిన వాడు,
ఎప్పుడు నువ్వు ఆయన బిడ్డ అవుతావమ్మా? ఆయన రక్తంలో కడగబడి పూర్తిగా మారాల, అంతరంగము మారాల, అప్పుడే ఆయన బిడ్డవు అవుతావు. ఆశ్చర్యకార్యాలు, అద్భుత కార్యాలు, ఒకవేళ నువ్వు ప్రార్థన చేసినప్పుడు క్యాన్సర్ నుండి నువ్వు బాగుపడి ఉండొచ్చు, అందువలన నువ్వు పరలోకం వెళ్ళిపోతావని అనుకోవద్దు. అంతరంగం మారిందా? మారిందా? ఆ పాత జీవితం మారిందా? ఏమ్మా, ఎంత మందిలో నేను చూస్తున్నాను, బాగా ప్రార్థన చేస్తారు, ఉపవాసాలు ఉంటారు, కానీ అంతరంగం మారిందంటే ఆ కుయుక్తి, కపటము అది మారలేదు. పసిబిడ్డల హృదయం కలిగి ఉంటేనే గాని పరలోక రాజ్యంలో చేరరని దేవుడు చెప్తున్నాడు. ఆ పసిబిడ్డల హృదయము నిష్కలంకమైన హృదయము, కపటము లేని హృదయము. మనం అడుక్కుందామా దేవుణ్ణి? మారు మనసు పొందావు, వాగ్దానం ఇచ్చాడు దేవుడు, కానీ అంతరంగము మారిందా? అది మార్పు. నిన్ను నువ్వు సమర్పించుకున్నావా దేవుడికి? లోకము కావాలా, దేవుడు కావాలంటే కుదరదు. నిన్ను నీవు ప్రత్యేకించుకున్నావా? ప్రార్థన ఎడతెగక నువ్వు ప్రార్థన చేస్తున్నావా? విసుకక ప్రార్థన చేస్తున్నావా? ఇంకేం ప్రార్థనలే అంటే అంత చేశానంటే దేవుడు నా ప్రార్థన వినలేదు. ఎట్లా చేసావమ్మా? ఎందుకు దేవుడు ప్రార్థన వినడం లేదు? యెషయా 59 చదువమ్మా, 1, 2, 3 వచనాలు చదువమ్మా. ఎందుకు నీ ప్రార్థన దేవుడు ఆలకించడం లేదు? ఎంత చేస్తున్నావు? ఎట్లా చేస్తున్నావు? ఏమా? రక్షింపనేరక ఎండునట్లు యెహోవా హస్తము కురుచ కాలేదు, విననేరక ఎండునట్లు ఆయన చెవులు మందము కాలేదు. మీ దోషములు మీకును మీ దేవునికిని అడ్డముగా వచ్చెను. మీ పాపములు ఆయన ముఖమునకు మీకు మరుగుపరచెను గనుక ఆయన ఆలకింపకున్నాడు. మీ చేతులు రక్తము చేతను మీ వేళ్ళు దోషము చేతను అపవిత్రపరచబడి ఉన్నవి. మీ పెదవులు అబద్ధములాడుచున్నవి. మీ నాలుక కీడును బట్టి మాటలాడుచున్నది. నీతిని చాలా. కాబట్టి అబద్ధాలు, ఎవరితో అబద్ధాలు ఆడుతున్నారు? దేవుడు బిడ్డలతోనే అబద్ధాలు ఆడతారు. భయం లేదు. ఏంటంటే వేరే మార్గం లేదంటే అందుకని అబద్ధం ఆడానని తర్వాత చెప్తారు. ఏంటి అబద్ధం ఎక్కడి నుండి వచ్చిందమ్మా? సాతాను దగ్గర నుండి. అబద్ధాలకి జనకుడు అంట. దేవుడు అంటున్నాడు, నీ ప్రార్థన నేను ఆలకించకపోవడము నాకేం చెవుడా? లేకపోతే నేను రక్షింపకుండా ఉండడానికి నా చేతులు ఏమన్నా కురసగా ఉన్నాయా? దేవుడు అడుగుతున్నాడు. నీ చేతులు రక్తముతో నింపబడినాయి. చేతులతో ఎట్లాంటి పాపము నువ్వు చేస్తున్నావు? ఎంతమంది చెప్తున్నారు ఆంటీ, ఒకరు పుట్టగానే మళ్ళా నేను గర్భవతి అయ్యాను. చాలా ఎంత ఈజీగా అమ్మా, ఇంకా నేను చూసుకోలేను ఇద్దరిని, కాబట్టి హాస్పిటల్కి వెళ్ళాను, తీర్చేసుకున్నాను. ఎన్నో నెల? రెండో నెలేనాంటీ? అమ్మా, రెండో నెల అయితే అది పిండము, దాంట్లో ప్రాణం ఉందా లేదా? ఒక్క రోజైనా సరే నువ్వు తీర్చేసుకున్నావంటే అది నువ్వు ఖూనీ చేసినట్టే. ఒక అమాయకమైన బిడ్డని ఖూనీ చేసావు. ఏ పాపం ఎరుగనటువంటి బిడ్డని నువ్వు తీసేసావు. దేవుడు లెక్క అడగడా? అంత ఈజీగా చెప్పేస్తారు. చేసుకోలేనని ఆంటీ తీయించేసుకున్నాను అంటే చంపేశావు. అప్పుడు నీ చేతులు రక్తముతో నింపబడి ఉన్నాయి. కానీ మనం పశ్చాత్తాపడితే దేవుడు అంతగా క్షమించే దేవుడు. చూసారా? ఎట్లాంటి పాపమైన ఎంత నువ్వు
ఎంత దుష్టురాలు అయినా గాని, ఎంత క్రూరత్వం నువ్వు చూపించినా గాని, మీ కోడలికి గాని మీ అత్తకి గాని నువ్వు అట్లా అంత క్రూరంగా నువ్వు వాళ్ళకి అట్లా వాళ్ళని ట్రీట్ చేసినా గాని, దేవుని దగ్గరికి వెళ్ళి ప్రభువా నేను పాపిని క్షమించు, నేను చేశాను ప్రభువా అని నీ నోటితో ఒప్పుకుంటే తప్పకుండా దేవుడు నిన్ను క్షమిస్తాడు. ఆయన ఆత్మను నీలో పెడతాడు. అప్పుడే నీ ఆత్మీయ నేత్రాలు తెరవబడతాయి. ఆయన స్వరము, ఆయన యొక్క మరి రహస్య రాకడప్పుడు అది నీకు తెలుస్తుంది. దేవుడు పిలిచినప్పుడు నా ప్రజలు, ఇప్పుడు AI వచ్చేస్తుంది. AI అంటే అందరికీ తెలుసు కదమ్మా. దాన్ని ఎట్లాగా ఈ దేవుడి చిత్తమైతే ఒక బొమ్మ చేసి దాన్ని వాళ్ళు ఎంతగా ఒక దేవుళ్లాగా చూస్తున్నారు. అది మాట్లాడుతుంది, నడుస్తుంది, పనులు చేస్తుంది, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అన్ని చేస్తుంది. నువ్వేమన్నా అడిగితే జవాబు చెప్పుద్ది. అది ఏంటి? రానై ఉన్నటువంటి రాకల్లో దాని యొక్క అది ఏమి చేస్తుంది మనుషుల్ని? అది దానంతటా అది ఒక బిజినెస్ చేసిందంటమ్మా. దానంతటా అది బిజినెస్ చేసి ఎంతో 579 కోట్లు సంపాదించిందంట సొంత జ్ఞానంతోటి AI. అందుకని ఆమెని అనుసరించే వాళ్ళు 2.5 లక్షల మంది ఆమెని ఫాలోవర్స్ అయిపోయారంట. ఎందుకు? వాళ్ళందరినీ కూడా అంటుందంట, మిమ్మల్ని ధనవంతులుగా చేస్తాను రండి అని పిలుస్తుంటే 2.5 లక్షల మంది వెళ్ళిపోయారంట ఆ బొమ్మ వెంబడి. ఆమె ఇంకా అన్నీ చేస్తుంది, ఇంకా ఆమె దేవుడిగా కూర్చుంటది. ఆ రోజులు రాబోతున్నాయి కాదమ్మా, వచ్చినాయి. పెద్ద పెద్ద సైంటిస్టులు ఏం చెప్తున్నారంటే AIని ఆపేసేయండి, ఈ బొమ్మలు చేయడం అన్ని ఆపేసేయండి, ఈ బొమ్మలు మనల్ని ఏలబోతున్నాయి, అవి మనకి చాలా అపాయము కలుగజేయబోతున్నాయి. ఎందుకంటే అవి ఏం ఆలోచించినాయి అవి చేసేస్తుంది. మనిషిని చంపేయాలంటే వెంటనే చంపేయగలదు, షూట్ చేసేయగలదు. ఆ దినాల్లో మనం ఉంటున్నాము. ఆఖరి దినాల్లో ఇది వస్తుందని దేవుడు చెప్పాడు. అది కూడా దేవుడి చిత్తమైతే మనము నెక్స్ట్ వీక్లో ఇది చూసుకుందాము. దేవుడి స్థానంలోకి ఈ బొమ్మ ఎట్లా వస్తుంది, మనుషులు ఎట్లా నమ్ముతారు. ప్రార్థన చేసుకుందాము. పరిశుద్ధమైన తండ్రి, ప్రేంగల ప్రభువా, సర్వశక్తి కలిగిన దేవా, మమ్మల్ని ఇంతగా మీరు వార్నింగ్ ఇస్తున్నారు తండ్రి. అంతరంగం మారాలని మీరు సెలవిస్తున్నారు. మా చేతుల్ని మేము పరిశుద్ధపరచుకోవాలా? ఎంతమంది ప్రభువా బిడ్డల్ని అబార్షన్ చేసేసుకున్నారు, చంపేశారు. ఆ యొక్క శాపము ఇంటి మీద ఎట్లా ఉంటది అర్థం కావడం లేదు ప్రభువా. అయితే క్షమాపణ అడిగినప్పుడు మీరు క్షమించే దేవుడవు, పాపములను గుర్తు చేసే దేవుడవు. ప్రతి బిడ్డ కూడా ప్రభువా మరి నా తండ్రి పాపాలని చూపించని అడిగి ప్రభువా మరి లోతుగా పశ్చాత్తాపడి క్షమాపణ పొందుకోవడానికి సహాయం దయచేయండి. అంతరంగాన్ని మార్చండి. ఎవరైతే అనారోగ్యంగా ఉన్నారో ప్రభువా బిడ్డలందరినీ మీ గాయబడిన హస్తంతో మీరు ముట్టండి తండ్రి. మీరు పొందిన దెబ్బల్ని బట్టి వాళ్ళకి స్వస్థత, విడుదల దయచేయండి ప్రభువా. మనుషులు కాదు నా తండ్రి,
మనుషులు ఎవ్వరేం చేయలేరు, కానీ మీరు ప్రభువా చెయ్యగలిగిన దేవుడివి. సహాయమును దయచేయమని అడుగుతున్నాను. నా దయగల తండ్రి, ఎంతో మంది డ్యూటీస్ లో ఉండి కూడా మరి వాళ్ళు ఈ ఆన్లైన్ లోకి వస్తున్నారు. ప్రభువా ఎవ్వరు మర్చిపోనియద్దు. ప్రభువా అనేక మంది వచ్చి వాక్యం వినడానికి కృప చూపించండి. వచ్చిన ప్రతి బిడ్డ కొరకు మిమ్మల్ని స్తుతిస్తున్నాను. ప్రతి బిడ్డ కూడా ప్రభువా ఆత్మీయ నేత్రాలు తెరవబడి మిమ్మల్ని చూడగలిగిన ఆ దృష్టిని మాకు దయచేయండి. మాతో ఉన్నారు, కానీ మేము గుర్తుపట్టలేకపోతున్నాం ప్రభువా. ఎంత దుఃఖము తండ్రి. నీ సొంత శిష్యులు కూడా నమ్మక ఆశ్చర్యపడ్డారంట. నా దయగల తండ్రి, ఆ రీతిగా ఉండనీయద్దు. నీ రాకడ ఖచ్చితంగా రానై ఉన్నది. మేము నమ్మేటట్టుగా, సిద్ధపడేటట్టుగా మాకు సహాయం దయచేయమని, ఎట్లాంటి పాపమునైనా మేము క్షమించి, ఎటువంటిదైనా మేము క్షమాపణ అడిగి సరి చేసుకునే భాగ్యం మా దయచేయమని క్రీస్తు పుణ్య నామమున వేడుకొని ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్.